విశాఖ 33వ వార్డులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకుడు ముత్తాబత్తుల రమేష్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ పాల్గొన్నారు. పేదవాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేశారు. అలానే ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను అమలు చేయకపోవడం వల్ల ప్రజలెవరూ కూడా ఆనందంగా లేరంటూ వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారంటూ మాట్లాడారు. అధినాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా అధ్యక్షుడు రమేష్ గారి నేతృత్వంలో ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వారి నేతృత్వంలో పూజల్ని చేసి తర్వాత ఇక్కడ పైకి వచ్చి మా జాన్ వెస్లీ గారు మరి పెద్దలందరూ కూడా నేతృత్వంలో కేకులు కట్ చేసాము, దుప్పట్లు పంచాము, చీరలు పంచాము. నాయకుడంటే ఒక ఇంటిగ్రిటీ ఉండాలి. ముఖ్యంగా ట్రస్ట్ వర్తి ఉండాలి. ఒక ట్రాన్స్ఫార్మింగ్ లీడర్షిప్ ఉండాలి. ఇదే నెల్సన్ మండేలా కానీ, మహాత్మా గాంధీ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వారు చెప్పినటువంటి మాటలు అన్నమాట. అంటే ఎవరో నేను ఒక చంటి పిల్లడిని, నేనైతే మాట్లాడి కాదు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆగి ఒక సంవత్సరం పాటు అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అని అవని ఇవని వచ్చేసి ఒక సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం అంతా ఆల్మోస్ట్ ఒక 7 నెలలు 8 నెలలు ప్రభుత్వం ఏమో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు లోకేష్, ఒకవైపు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ప్రజలు గమనించింది ఏంటంటే నిజంకి అబద్ధానికి ఉండే తేడాన్ని గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం, అబద్ధం ఈ కూటమి. దాంట్లో ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమిటండి ఎన్ని హామీలు ఇచ్చారండి? నిజాయితీ బతుకు ఇదొక బతుక, దరిద్రమైన బతుకు, నీచమైన బ్రతుకు. ప్రజలకు ఏం చేస్తామో అది చెప్పి చేసుకో. గడ్డెనెక్కడానికి ఏ గడ్డనే తింటావా? ఏ గడ్డనే తింటావా? ఎంత పాపం అండి. నువ్వు సూపర్ సిక్స్ అని వచ్చావు, సూపర్ 6 లేదు. సంపద సృష్టిస్తానన్నావు, ఈ రోజు వరకు కూడా ఒక సంపద సృష్టి లేదు. ట్యాక్సులు పోతున్నావు. ఇంకా కరెంటు బిల్లు 16,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు. ఇది సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రతి మాట ముందు మాట వెనకాట్ల సీజ్ అంటారు. నిన్నే ఆఖరికి సెంట్రల్ గవర్నమెంటే పడించుకోవట్లేదు. ఆఖరికి పెద్ద జోకర్ అంటున్నారు. ఇవి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి ఎవరికైనా సరే. ఒక ఫోర్స్టీనెస్ కావాలి, ఒక ఫోర్ స్టారింగ్ కెపాసిటీ కావాలి, దార్శనికత కావాలి లీడర్షిప్లో. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లేని ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా దౌర్భాగ్య పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజలు ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేశారు ఒక టైం టేబుల్ మాదిరి, ఒక స్కూల్ క్లాస్ టైం టేబుల్ ఎలాగుంటుందో, అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఎలాగుంటుందో అలాగే ఫైనాన్షియల్ ఇయర్కి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా పథకం ఈరోజు అమ్మఒడి ఇది, ట్యాబ్స్ ఇది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని భారతదేశం
ఎక్స్ప్లోర్ చేసి ప్రపంచ దేశాల్లో ఉండే గ్రేట్ ఇంటర్నేషనల్ కరికులం ఎడ్యుకేషన్ తీసుకొని రావాలని చెప్పేసి కలల కన్నా ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. దానికి తగ్గ ప్లాట్ఫామ్ వేసి టాబ్లెట్స్ అందించి వైద్యుల్ని అందించి ఇవన్నీ చేస్తే ఈరోజు కనీసం ఒక స్కూల్కి ఒక పెయింటింగ్ వేయలేదు ఇంతవరకు. లొకేషన్ కొలాప్స్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్. ఏం పెట్టారంటే అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టారు. అన్నా క్యాంటీన్ ఎవరు నడుపుతా ఉన్నారండి? అది కూడా వీళ్ళు నడిపేది ఏం కాదు. ఎవరండి? అది అక్షయ్ పాత్ర. ఆ పాత బిల్డింగ్లకే సున్నాలు వేసి మీరు చేశారు అంతే. పెన్షన్ ఏమో 3,000 ఉండేది, 1,000 రూపాయలు పెంచారు. దాని తర్వాత ఇంకేం లేదు. గతంలో రొటేషన్ ఆఫ్ ద మనీ జరిగేది, వేల కోట్లు జరిగేది. ఈ పాటికే షాపులని కలకల్లాడేవి. మీకు తెలుసో తెలీదో, ప్రతి ఒక్కరు కూడా గాజులు కానీ రింగులు కానీ ఇలా ఆడపిల్లలు కొనేవారు. ఎందుకంటే డబ్బు వచ్చేది. ఆటో డ్రైవర్లకి డబ్బులు పడేవి, కాపు నేసం అని చెప్పి డబ్బులు పడేవి, అమ్మఒడి అని చెప్పి డబ్బులు పడేది. ఇలాగ ప్రతి విషయంలో కూడా ఈ డబ్బులు వచ్చే దీంట్లోని డ్వాక్రా మహిళలకి 24,000 కోట్ల రుణమాఫీ చేయడం వల్ల వాళ్ళ చేతుల్లో డబ్బు ఉండేది. దాచుకునేవారు కాదు, పిల్లలు ఖర్చు పెట్టేవారు, పిల్లల ఎదుగుదల ఖర్చు పెట్టేవారు, మందులకు ఖర్చు పెట్టేవారు, ఇంటి యజమాని బాగా చూసుకునేవారు. ఒక ఘోర కొన్ని దగ్గర అరముక గుడ్డు పెట్టే దగ్గర ఒక పూర్తి గుడ్డు పెట్టేవారు. ఆ పిల్లలకి బాగా పౌష్టికాహారం తినిపించేవారు ఇంట్లోని. ఆ మాదిరిగా కుటుంబాలు ఏమో తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి నేతృత్వం. ఈరోజు పూర్తిగా అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ పోటీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 151 కాకుండా ఇంకొక 5 అదనంగా తెచ్చుకొని ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ముత్తాబత్తుల రమేష్ గారికి, అదేవిధంగా ఈ వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక ప్రభంజనం. గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రాష్ట్రానికి అందించి ప్రతి ఒక్క పేదవాని హృదయం గుండెల్లో ఆయన స్థిరపడ్డాడంటే దానికి కారణం ఆ రోజు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇక్కడ ఈ మా దక్షిణ నియోజకవర్గంలో మా మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ దక్షిణ నియోజకవర్గాన్ని కూడా విశాఖపట్నంలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రోల్ మోడల్గా తీసుకెళ్ళి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న సంక్షేమాన్ని ఈరోజు అనుసరిస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మా నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలని మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం ఎంతో గర్విస్తున్నామని మీ అందరికీ మా కార్యకర్తలు, నాయకులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా వార్డులో ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు ఎమ్మెల్యే గారికి, జాన్ వెస్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 100 మందికి దుప్పట్లు, చీరలు పంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు